అందరికీ నమస్కారం. పాత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం. అందరికీ మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కౌన్సిలర్లను గెలిపించినటువంటి అందరం కూడా ఈరోజు తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. కరీంనగర్ లో మేయర్ గా శ్రీనివాస్ గారు, కొలగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ గా వై సునీల్ రావు గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్స్ అందరం కూడా ఈరోజు పార్టీ ఆఫీస్ పోయి పార్టీ ఆఫీసు సందర్శించి ఈరోజు ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. మీ అందరూ తెలుసు, భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో ఇవాళ తెలంగాణ కాదు మొత్తం దేశమంతా తెలుసు. ఇలా ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతం ఇది. ఆ తల్లి శక్తి ఇవాళ దేశమంతా వ్యాపించింది. నాకు ఆ కరీంనగర్ లో నా మహాశక్తి ఆ తల్లి, ఇక్కడ పాత బస్తీలోని నా భాగ్యలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవార్ల కరుణా కటాక్షంతోనే ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కుతంత్రాలు జరిగినా అక్కడ మహాశక్తి అమ్మవారు, ఇక్కడ ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు నా మీద మా పార్టీ మీద ఉన్నాయి కాబట్టే అన్నింటినీ తట్టుకొని ఇలా ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నాం మేము. అందుకే ఆ తల్లిని మొక్కున్నాం. తల్లి మా అభ్యర్థులకు ఆశీర్వాదమి, మా అభ్యర్థులకు దేశము, ధర్మము, సమాజం అనే ఒక లక్ష్యంతో, ఒక ఆలోచనతో సేవ చేయడానికి కమలం పూ గుర్తు మీద నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, నితిన్ నబీన్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఇక్కడ రామచంద్ర వారి నాయకత్వంలో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఒక మంచి ఆలోచన పోటీ చేస్తున్నారు. ఒక ఆశీర్వాదం ఈ తెల్లని అని చెప్పి ఆ రోజు మొక్కుకున్నాం. ఆ మొక్కు తీసుకోవడానికే ఈరోజు మా అందరి అభ్యర్థులతో, మా నాయకులతో అందరితో కలిసి ఈరోజు తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా పవర్ఫుల్ టెంపుల్. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా 100% మార్చుతాం. ఇలా పంజాబ్ లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో, ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీర్థం. ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా ఇలా అమ్మవారిని వేడుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్ష ఆ తల్లే. ఇక్కడ నుంచి ఇక్కడ గుండాల యొక్క ఎంఎం పార్టీ గుండాల యొక్క అరాచకాలు తట్టుకోలేక చాలా మంది హిందువులు వేరు. ఇవాళ అందరు హిందువులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో మళ్ళొచ్చిన ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇవాళ ఎన్ని అడ్డంకులు వచ్చా తట్టుకొని పోతున్నారు ఇవాళ. అందుకే నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తల్లి శక్తి తెలుసుకునే ఇదే ప్రాంతంలో ప్రభుత్వం అడ్డగించిన, పోలీసులు అడ్డుకున్నా, ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా కూడా ఆ తల్లిని మొక్కున్నాం. ఇదే గడ్డ మీద టైము, డేటు, ప్లేస్ చెప్పినాం. దాని ప్రకారం ఇదే గడ్డ మీద ప్రజా సంగ్రామ యాత్ర 2021 ఆగస్టు 28, ఈ రోజు ఆగస్టు 28 అనుకోకుండా కలిసి వచ్చింది. ఈ రోజు ఆగస్టు 28 ఇదే రోజు ఇక్కడ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాం. 1640 కిలోమీటర్లు నడిచినాం. ఇలా ఇవాళకి 1640 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర చేసి అన్ని అనుకోకుండా కలిసి వచ్చినాయి. 1640 కిలోమీటర్లు నడిచినాము. ఈ రోజుకి యాత్ర స్టార్ట్ చేసి 1640 రోజులైంది. కానీ యాత్ర ఏ విధంగా అక్కడి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అరాచకంగా అడ్డుకున్నదో, ఏ విధంగా దాడులు చేసిందో అన్నిటిని తట్టుకొని మా లక్ష్యం మోడీ రాజ్యం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి అని చెప్పి ఒక లక్ష్యంతో ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను ఏ విధంగా దిగ్విజయవంతం చేస్తామో దానికి అంతటి కారణం ఆ తల్లిదయ. ఈరోజు మాదే అడ్డా అనుకున్నటువంటి ఎంఏ పార్టీ మెడలు వంచి ఎంఐ పార్టీ మా యాత్రను అడ్డుకుంటా అని చెప్పినప్పుడు కూడా ఇలా నీ అడ్డ కాదురా ఇది మా అడ్డ అని చెప్పి ఈడ వేదిక పెట్టి
జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని గాండ్రిస్తూ గర్జించిన కార్యకర్తలు, నా దమ్మున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని 2021 ఆగస్టు 28 రోజు స్పష్టం చేసినాం. ఎవరితోనేం కాలే. ఆ రోజు ఎంఎం పార్టీతో కుమ్మకే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అవే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మందిని గెలిపించి కాబట్టే ఇవాళ అడుగడుగునా మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు ఇవాళ. కానీ ఈ రోజు ఏం జరుగుతుందో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ కుట్రలు అన్నీ సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఏ పార్టీ వార్నింగ్ ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతుకు ఎందుకో నాకు అర్థం కాలి. పని మీరు బతికే నానేనంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులైతే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీని ఇష్టపడండి. కాషాయం జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను 2 పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 27 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తుల విధ్వంసం, నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అయినటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామా కేం పెద్దలేదు, భారతీయ జనతా పార్టీకి ఏమి పెద్దలేదు, అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జీహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా పోని, దేవాలయాల విధ్వంసం గాని, గోహత్య జరగని, లహు జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ ఇవ్వండి, గంజాలు ఇవ్వండి, నాశనం కాని మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పటికీ మేము పట్టించుకోము. ఇవాళ మా ఆవేశం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆవేదన. మా కసితో ఉన్నారు. ఇవాళ హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోసం నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం కసితో ఉన్నాం. మేము సంకల్పం తీసుకొని మేము ఉన్నాం. హిందూ సమాజాన్ని జాగృతం కావాలి. హిందూ సమాజాన్ని జాగృతం కాకుంటే బిచ్చ బతుకులు చేయమని రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఎన్నికల్లో ఎలక్షన్స్ లో ఇప్పుడు రంజాన్ కు ఎగ్జామ్షన్ ఇస్తారు, ఇబ్బందులు ఇవ్వచ్చు. కానీ హనుమాన్ దీక్ష చేసుకుంటే స్కూళ్ళకి రానియరు, అయ్యప్ప దీక్ష చేసుకుంటే పోలీసులను డ్యూటీ అయినారు, భవానీ దీక్ష తీసుకుంటే టైం ఇవ్వరు, పూజ చేసుకునే టైం ఇవ్వరు. వరంగల్ హనుమాన్ చాలీసా వాడితే బయటికి కొడుతున్నారు. ఇదా పరిస్థితి దేశం తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి. ఇట్లా బతుకుమంటారా? ఇట్లా బతుకుదామా? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇట్లా బతుకుదామా? 80% ఉన్న హిందువుల గురించి ఏ పాట ఆలోచిస్తుంది ఒకసారి ఆలోచించండి. ఇవాళ మేము మాట్లాడితే మద్దతు తోమంటున్నారు. ఇవాళ కరీంనగర్ ఎన్నికల్లో ముస్లిం మహిళలందరూ జాగృతమయ్యారు. ఎస్, మాకు పెద్దన్న మా నరేంద్ర మోడీ, మా పెద్దన్న నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి
ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ మహిళలందరూ ఒక్కతాటికి వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి చరిత్ర మన కరీంనగర్లో జరిగింది. ముస్లిం మహిళలు ఒక్కటే వాళ్ళ ముస్లిం మహిళల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇంత దుర్మార్గం బాన్సువాడలో ఎంఎం పార్టీ వాళ్ళు రాళ్ళేసి తలకాయలు వలుతాయా కాళ్ళు చేతులు రుతాయా అని చెప్పి కనీసం చూడకుండా రాళ్ల దాడి చేస్తే నేను వీడియోను డీజీపీ గారు పంపినా, పోలీస్ అధికారులకు పంపినా, మీడియాకు పంపినా. కానీ చర్యలు ఎవరు తీసుకున్నారు? 27 మంది అమాయక కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ హిందూ సంఘం కార్యకర్తలు 27 మందిని అరెస్ట్ చేసి లోపలించి జైలుకు పంపారు. ఉదయానికి ఉదయం మబ్బులో పోయి ఇలా పల్లెటూరులో పడి ఇలా వీడియోలు చూస్తాం. మీరు దాడులు చేశారని అమాయక కార్యకర్తలు కలిసి రిమాండ్ చేస్తున్నారు. నేను హెచ్చరిస్తున్నా, ఇవాళ బాన్స్వాడ నేను పోతా, బాన్స్వాడ పక్కా పోతా. నాకు పోయే అవకాశం లేదు ప్రభుత్వం. నా కార్యకర్తలను కాపాడడానికి, నా ధర్మాన్ని కాపాడడానికి పక్కా బాన్స్వాడ పోయే ప్రయత్నం చేస్తున్నా. లేకుంటే వెంటనే మీరు అరెస్ట్ ఆపేయండి. మీరు అలా బాన్స్వాడలో ఎంఎం పార్టీ గుండా నా కొడుకు ఫస్ట్ అరెస్ట్ చేయండి. దాడులు చేసింది వాళ్ళు. బోధనలో ఒక అడ్వకేట్ లేడీని కొట్టిరు వాళ్ళ ఎంఏ పాటలు, ఒక లేడీ అడ్వకేట్ని కొట్టిరు వాళ్ళ. అరే దేవాల మీద దాడులే, హిందువుల మీద దాడులే, అడ్వకేట్ల మీద దాడులే, బీజేపీ నాయకుల మీద దాడులే, పోలీసుల మీద దాడులే, పోలీస్ ఆఫీసర్ మీద దాడులే. ఇన్ని అరాచకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంఎం పార్టీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీని మోస్తుంటే, వాళ్ళకు జోక్తుంటే ఎందుకు మాట్లాడొద్దని అడుగుతున్నాను నేను. ఎందుకు పక్కా మాట్లాడతాం మేము. ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలని చెప్పి ఎంఎం పార్టీకి ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ తాత ఆస్తి వాళ్ళ నాన్న ఆస్తున్నట్టే ఇలా ఎంఎం పార్టీ రాసేసాడు, 3 ముక్కలు చేసాడు. పక్కా తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీ భాగవతం అంతా బయటపడతాం. ఇవాళ బిడ్డ 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ పక్కా గెలిచి తీరుతానన్న నమ్మకం ఇలా మాకుంది. ప్రజలందరూ జాగృతం కావాలి. అభివృద్ధి చేసేదే మేము. భాగ్యనగర్ అభివృద్ధికి నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా వేయలే, కాంగ్రెస్ పార్టీ 27 నెలల్లో ఒక్క పైసా వేయలే. 27 నెలలు అయింది వాళ్ళు వచ్చి. 18 క్యాబినెట్లు నిర్వహించుకున్నారు వాళ్ళు. 18 క్యాబినెట్లలో ఏ రోజు ఎంఎం పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని, అరే పాత బస్తీలో మేము రాజ్యం వెళ్తున్నాం, మా పాత బస్తీ అభివృద్ధికి నిధులు అని చెప్పి ఏ ఒక్క రోజున ఎంఎం పార్టీ పాత బస్తీ అభివృద్ధి కోసం అడిగిందా? ఇలా పాత బస్తీలో ముస్లిం సమాజం ఆలోచించాలి. ఓవైసీ ఆస్తులు పెరుగుతున్నాయి, ఓవైసీ కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి. ఓవైసీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఏ ఓవైసీ కుటుంబం ఇవాళ దాసోహం అంటే వాళ్ళ వ్యాపారాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పాత బస్తీలో ఉన్న ముస్లింస్ ఆస్తులు పెరిగినాయా? మీ బతుకులు బాగుపడ్డాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు ఇండ్లు వచ్చినాయా? మీ గల్లీలో రోడ్లు ఉన్నాయా? మీకు లైట్లు వచ్చినాయా? మీకు వాటర్ సప్లై ఉన్నాయా? ఏం లేవు. అక్కడ ఏం లేవు. సపరేట్ రాజ్యం మీద ఎంఎం పార్టీ 3 త్రిపుల్ అని పోయినా వాళ్ళకు ట్యాక్స్ చాలా నేరు. కరెంటు బిల్లు కట్టిన అడుగుతుంది దాడులే, నల్లా బిల్లు అడుగుతుంది దాడే, ఇంటి పన్ను అడుగుతుంది దాడే. పన్నులు మేం కట్టాలి, పైసలు వాళ్ళకు. అది నేను అప్పీల్ చేస్తున్నా. 27 ఇలా 18 క్యాబినెట్ మీటింగ్లు అయితే ఏ ఒక్క రోజుగా క్యాబినెట్ లో, నిన్న కూడా క్యాబినెట్ లో 2500 మహిళలకు ఇస్తానియలే. హైదరాబాద్ లో ఎంతమంది 2500 మహిళలు ఇచ్చిర్రు. 4 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు మహిళలకు, ఆ తాతమ్మలకు. దాని గురించి చర్చ లేదు. రైతు భరోసా ఇస్తున్నారు, రైతు ఎదురుస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఉద్యోగాలు ఇస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఇలా 5 డిఎల్ ఇవ్వాలి ఉద్యోగస్తులకు, దాని గురించి చర్చ లేదు. పీఆర్సీ ఇంతవరకు అమలు చేస్తలేరు, దాని గురించి చర్చ లేదు. పదవీ విరమణ పొందిన ముస్లింలు వచ్చి మా పైసలు మాకి చచ్చిపోయేటట్టు ఉన్నామని చెప్పి 61 మంది చచ్చిపోయారు ఇప్పటికి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవట. గాని ముఖ్యమంత్రి శిక్షణ తరగతులు ఏమి ఇవ్వాలి? అరే దేశం కోసం పనిచేయండి, సమాజం కోసం పనిచేయండి, ప్రజలకు సేవ అని చెప్పే ముఖ్యమంత్రి కాదట. 1000 కోట్ల కార్యకర్తలు అందరూ కలిసి డూప్లికేట్ గాంధీ కుటుంబానికి ఇవ్వాలట. రాష్ట్ర ముఖ్యమంత్రి మూటలు మోయడానికే ఉన్నాడు ఢిల్లీకి. మరి ఆ 1000 కోట్లు ఇలా పెన్షన్, ఇలా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ పదవి విరమణ ఉద్యోగస్తులు దిగలేకపోతున్నారు. 1000 కోట్లు అడిగేచ్చు కదా, మీ కార్యకర్తలు అంతా అడిగేచ్చు. ప్రభుత్వం మీదే
హైదరాబాద్కి వస్తే వాళ్ళ ముసలి చూడ కూడా కాళ్ళు లేవు, వాళ్ళకు అవస్థలున్నారు. గొరవర గుంజుకపోయి అరెస్ట్ చేసిన వాళ్ళకి మా పైసలు మాకు ఇవ్వమంటున్నారు. నేనేమంటాడు ప్రమాద బీమా అట, బతికినోనికి పైసలు ఇయ్యాడట, వాళ్ళ పైసలు వాళ్ళకు చచ్చిపోయాక ప్రమాద బీమా ఇస్తాడట. అంటే బతుకుంటే పరిహారం, చచ్చిపోతే సంతాపం. ఈ ప్రభుత్వ పాలసీ. బతుకున్న వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఏమంటే ఇయ్యాడు కానీ చచ్చిపోయాక బీమా ఇస్తాడు. ఏం చేస్తాడు? బేసిక్ నుంచి 1.5% అమౌంట్ తీసుకొని నువ్వు ఇచ్చేదేంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పైసలతోని ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్నది. ఇన్సూరెన్స్ బిజినెస్ దానికంట కొన్ని రోగాలకంట మళ్ళీ అది ట్రీట్మెంట్ కొన్ని హాస్పిటల్కే పరిమితమట. ఆ పైసలు ప్రైవేట్ ఏజెన్సీ కనుకుంటే మొత్తం అన్ని ఆ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం ఉంటుంది, అన్ని రోగాలకు వైద్యం ఉంటుంది. నువ్వు ఇచ్చేదేంది వాళ్ళ టీవీలలో పేపర్లలో మొత్తం బీమా 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 బతికినోనికి ఫస్ట్ వాళ్ళ వయసు వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఇస్తాడు బీమా వాళ్ళకు. ఒక్క నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ వాళ్ళకు, ఒక్క నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ వాళ్ళకు నెలకు వాళ్ళకి 1000 రూపాయలు కట్ చేస్తారు వాళ్ళకి. ఆ 15,000 రూపాయలు సంవత్సరానికి వేరే ఇన్సూరెన్స్ కడితే అన్ని కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి వైద్యం ఉంటుంది, అన్ని రోగాలకు వైద్యం ఉంటుంది. కాబట్టి 6 గ్యారెంటీల మీద 18 సార్ల క్యాబినెట్ జరిగితే ఏ ఒక్క క్యాబినెట్ లో కనీసం చర్చ జరగలేదు. అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా రామచంద్ర గారి నేతృత్వంలో అందరం పనిచేస్తాం. నేను జిహెచ్ఎంసీ భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మీరు పోయినసారి ఎన్నికల్లో ఎటువంటి జాగృతమైనో అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేస్తున్నది నరేంద్ర ప్రభుత్వం. అభివృద్ధి మా నినాదం, హిందుత్వమే మా అజెండా. 100% ఈ భాగ్యనగర్ లో సమాజాన్ని జాగృతం చేస్తాం. ఇలా ముస్లిం మహిళలకు అప్పీల్ చేస్తున్నా, ఇలా మీకు రక్షణ ఉండాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఈ 3 కార్పొరేషన్లో కాషాయ జెండా రెపరెపలు ఆడించాలి. అప్పుడే ఈ భాగ్యనగర్ కాపాడబడుతుంది. లేకుంటే ఇదే విధంగా దాడులు జరుగుతాయి. నేను మళ్లీ చెప్తున్నా, బాన్సువాడలో అరెస్టులు ఆపండి. బాన్సువాడలో అరెస్టులు ఆపకుంటే ఆ ఆజ్యం తెలంగాణ మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంది. మేము చట్టాన్ని కాపాడాలని మేమంటున్నాం, శాంతి భద్రతలు కాపాడాలని మేమంటున్నాం, చట్టానికి అనుగుణంగా వివరించే వ్యక్తులు మేము. కానీ పోలీసు అధికారులు అక్కడ ఎంఏ పార్టీ నాయకులకు మడుగులు వచ్చి అమాయక కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్టులు వెంటనే ఆపండి, అరెస్టులు ఆపండి. అరెస్టులు ఆపకుండా మాత్రం దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో నేను కార్యకర్తలకు అప్పగిస్తున్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నాను. నేను సోషల్ మీడియాలో వాడు వీడు పెట్టేది మీరు పట్టించుకోకండి. వాళ్ళ మళ్ళా యుద్దం ప్రారంభించే రోజు వచ్చినాయి. వాళ్ళ సనాతన ధర్మం అప్రతిష్టపాలవుతున్నది. ధర్మాన్ని హేళన చేస్తున్నారు. సమాజాన్ని, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవాలయం దాడులు జరుగుతున్నాయి. బిస్తర్ దుల్పండి, కాషాయ జెండా కమలపు జెండా పట్టుకొని బయట రండి. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అడ్రస్ లేకుండా పోయింది. ఇవాళ మన దమ్మేందో చూపట్టాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉందని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తూ ఇలా కరీంనగర్ లో మా గెలుపుకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, రాష్ట్ర పార్టీకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీఫామ్ ఇచ్చి మా అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి, నితిన్ నబీన్ గారికి, అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. రెండవది, దేశంలో అన్ని రాజకీయ పార్టీల మీద రైడ్ చేసినటువంటి ఈడీ, ఐటీలు ఎంఐఎం ఇందాక ఎంఐఎం కుటుంబ వాళ్ళ కుటుంబాల మీద ఎంఐఎం పార్టీ మీద ఈడీ రైడ్స్ కానీ ఐటీ రైడ్స్ కానీ ఎందుకు జరగట్లేదు అన్న? ఈడీ రైడ్స్, ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ మాకు అనుబంధ సంస్థ కాదు. అది ఎవ్వరికి ఏ ఫిర్యాదులున్నా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళ ఆస్తుల మీద విచారణ జరపాలి. జరిపి వాళ్ళ మీద ఆస్తులు జప్తు చేయాలి. ఇవాళ మేము కూడా ఆధారాలు సేకరిస్తున్నాం. పక్కా మేము ఏ విధంగా న్యాయపరిగిస్తాం. ఈడీ మీద, ఐటీ మీద, ఆఫీసర్ల మీద, సిబిఐల మీద ఒత్తిడి తెచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు. అట్ట ఇవ్వాలనుకుంటే ఈ దేశంలో ఎవ్వరుండరు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మేము చేయం. మేము న్యాయబద్దంగా ఏ ఫిర్యాదులున్నా వాళ్ళకి ఇస్తే తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది మీ అందరూ తెలుసు. ప్రజా సంగ్రామ యాత్రని ఇక్కడ స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎన్నికలు లేవు. దాని తర్వాత బోనాలు అప్పుడు వచ్చినాం, ఎన్నికలు లేవు. వినాయక చవితి నిమజ్జనం వచ్చినాం, ఎన్నికలు లేవు.
చాలా సందర్భాల్లో నేను వచ్చి దర్శించుకున్న ఎన్నికలు లేవు. ఇప్పుడు మేము గెలిచినాం. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత వచ్చినాం, గెలిచినాం. మన తల్లి దర్శనం చేసుకున్నాం. గోల్డెన్ టెంపుల్ చేయాలని చెప్పి సంకల్పం తీసుకున్నాం. కాబట్టి మళ్ళా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళా గెలిచాక మళ్ళీ ఇడికేస్తాం. గ్యారంటీ సార్. వాళ్ళు వీళ్ళు భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇట్లే అవన్నీ ఏం పట్టించుకో. మాకు సెంటిమెంట్ మా తల్లి. ఆ తల్లి ఆశీర్వాదంతో మేము ముందు పోతాం. కాబట్టి వాళ్ళు వీళ్ళు అందరినీ పట్టించుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి నాయకులు మేము కాదు. అమిత్ షా గారు వచ్చారు, నడ్డా గారు వచ్చారు, చాలా మంది కేంద్ర మంత్రులు వచ్చారు. హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా ఇలా భాగ్యలక్ష్మి తల్లి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా మారింది. భవిష్యత్తులో ఇంకా మారుతుందని. మీరేమో కాంగ్రెస్ వాళ్ళు మూటల్ మోస్టోలు అని మీరు కామెంట్ చేస్తున్నారు, అలాగే మిమ్మల్ని చెప్పులు మోస్టోలు అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సంస్కారం లేని వాళ్ళు వచ్చే ఎన్నికల నాటికి జాగృతి లాంటి సమస్యలు వస్తే బీజేపీ భూస్థాపితమవుతుంది అనేది అటువైపు వినిపిస్తున్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వే నవ్వుకుంటూ అడుగుతున్నావు క్వశ్చన్. నువ్వే నవ్వుకుంటూ అడుగుతున్నావు. దానికి ఏమని చెప్పాలి నేను? అంటే ఎవరు మూటల్ మోస్టోలు, ఎవరు చెప్పులు మోస్టోలు? ఇప్పుడు గురువుల కాలు మొక్కడం సంస్కారం. గురువు, దైవం, ధర్మం అనే లేని సంస్కారహీనులు ఫాల్తనగాళ్ళు అట్ట కామెంట్ చేస్తారు. వాళ్ళ కామెంట్లో మేము పడుచుకోము. మన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ధర్మపుర అరవింద్ గారిని ఉద్దేశించారు. ఒక బండి ఉన్నాడు, ఒక గుండు ఉన్నాడు, తీసుకొచ్చినంత గుండు సున్ననే చేసింది ఏంది అనేది ముఖ్యమంత్రి గారు స్ట్రైట్ ముఖ్యమంత్రికి ఏమాత్రం విజ్ఞత ఉన్నా, నైతికత ఉన్నా ఈ 20 నెలలలో మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీస్కు, గ్రామ పంచాయతీకి ఏమి ఇచ్చాడు చెప్పండి. అంత మాట్లాడే ముఖ్యమంత్రి ఎలక్షన్ గాడి గుడ్డు చూపట్టింది కదా. మరి ఇప్పుడు ఏం గుడ్డు చూపడుతుంది? అలా ముఖ్యమంత్రి మాట్లాడే భాషకు హద్దుపద్దు ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా భాష, సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడితే ఆయన చుట్టుపక్కల చప్పలు కొడతారు కావచ్చు. కానీ సమాజం ఏమనుకుంటుందో ముఖ్యమంత్రి ఊహించుకుంటూ తెలుసుకుంటలేడు కదా. మరి గాడి గుడ్డు చూపెట్టి 2,500 ఇస్తాను ముఖ్యమంత్రి. ఎవ్వి 2,500 మరి 4,000 రూపాయల గురించి ఏం మాట్లాడు ముఖ్యమంత్రి? వాళ్ళ రైతు భరోసా గురించి ఏం మాట్లాడతాడు? ఉద్యోగస్తుల గురించి ఏం మాట్లాడతాడు? డిఏల గురించి ఏం మాట్లాడతాడు? ఫీజు రియంబర్స్మెంట్ ఏది? ఆరోగ్యశ్రీ పైసలేవి? సార్ లాస్ట్ చివరగా మీరు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని విమర్శించినంతగా రేవంత్ రెడ్డిని బండి సంజయ్ విమర్శించారు. నీకు గడవకుండా నేను చేస్తాను. ఇప్పుడు తిట్టిందా రేవంత్ రెడ్డి? నీకు గడవకుండా ఏం చేస్తా? డౌట్ నాది కాదు. నువ్వు ఇప్పుడు తిట్టింది ఆయననే కదా. మరి నీకు గడవకుండా ఏం చేస్తా? రేవంత్ రెడ్డిని అనేది నేను తిట్టింది కనవడలేదు కదా. నేను చేస్తా దానికి. నీకు కనబడతలే నేనేం చేయాలి దానికి? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.